మా అక్క రోజులు లెక్క పెట్టుకుంటూ కాలం గడుపుతోంది మీనాక్షి. నువ్వు ఇంట్లో ఉన్నంత కాలం పెద్ద ఆయుష్ తరగదు మీనాక్షి, పెరుగుతుంది. అవును మీనాక్షి, ఈ దారిని నువ్వెప్పుడూ ఎంచుకోవాల్సింది. పర్లేదు, ఇప్పటికైనా కళ్ళు తెరిచావు. నువ్విచ్చే జలక్కి ఆ గౌతమి గింగిర్లు తిరగాలి. నర్సుకు పెళ్ళై ఉంటే మనతో పాటు ఎంచక్క జంటగా కూర్చుని ఉండేది కదా నర్సు. ఈ రోజు మా ఇంట్లో ఇంత వైభవంగా జరుపుకోవడానికి కారణం నా కోడలు మీనాక్షి. ఈ రోజు నా కోడలు కొత్తగా ఈ ఇంట్లో కడుగు పెట్టింది, అందుకే ఈ సంబరాలు. అదేంటి పిన్ని గారు, మీనాక్షి ఏం కొత్త కోడలు కాదు కదా? మీనాక్షి ఈ ఇంటికి కొత్త కోడలు కాదు, మా అక్కకి కొత్త కోడలు. పైగా కొత్త మనసుతో కొత్త ఆశలతో ఈ ఇంట్లో కడుగు పెట్టింది. మీరందరూ మీనాక్షి జీవితం ఇలాగే రంగులమయం కావాలని ఆశీర్వదించండి. నా చెల్లి చెప్పింది అక్షరాల నిజం. నేను ఒకప్పుడు కొన్ని బంధాలను తెంచుకుని వెళ్ళిపోయిందాన్ని. కానీ ఈరోజు మళ్ళీ ఆ బంధాల్ని, అనురాగాల్ని ఈ హోలీ పండుగ నా ముందుకు తెచ్చింది. దూరంగా ఉన్న వాళ్ళని ఈ హోలీ దగ్గర చేస్తుందని నా చెల్లెలు చెప్తుంది. కానీ దగ్గరగా ఉన్న వాళ్ళని మరింత దగ్గర చేస్తుందని నేను చెప్తున్నాను. ఏమంటారు? అందుకే భార్యాభర్తలైన కొన్ని జంటల్ని ఇలా కూర్చోబెట్టాను. ఆ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరుకున్న ప్రేమని ఈ రంగులతో చాటుకోవాలి. ముందుగా భర్తలు వారి వారి భార్యల బుగ్గల్ని ఈ రంగులతో ఎరుపెక్కించాలి. ఏంటండి కంగారు? ఏమి అక్కడ కంగారు వద్దంటావు, ఇక్కడ కంగారు వద్దంటావు. ఇలాగైతే ఇలాగే మిమ్మల్ని పొయ్యవే. ఇంకొంచెం. ఏమా, మీరు కూడా పూసుకోండి. పూసుకుంటారా అబ్బాయి? పొయ్యి 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 పొయ్యి. సూపర్. ఒరే కన్నయ్య, ఇక మిగిలింది మీరిద్దరేరా. ముందు నువ్వు మీనాక్షికి రంగు పోయి. ఏరా అబ్బాయి, సొంత వస్తువును కళ్ళ ముందు పెట్టుకుని వింత వస్తువును చూస్తావేంట్రా? ఉయ్యరా. నువ్వు మూయి. స్వర్ణ, ఇప్పుడు ఇదంతా అవసరం? బావుందిరా. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగాడంట నీలాంటివాడు. అసలు ఈ పండగే మీకోసం కదరా. ఒరే అబ్బాయి, రామునికి సీత ఏమవుతుందో నీకు తెలియకపోయినా దేశానికి వచ్చిన నష్టమే లేదు. కానీ మీనాక్షి నీకేమవుతుందని మాత్రం అడగరా బాబు. కన్నయ్య, రంగు పుయ్యరా. ఆయన మొహమాట పడుతున్నట్టున్నారు అత్తయ్య కదండి? అవునవును, మొహమాటం. నర్సు దగ్గర లేని మొహమాటం భార్య దగ్గర ఎందుకురా? ఉయ్యరా. నువ్వేంటయ్యా అస్తమానం నరుసు నరుసు అంటావు? పెద్దదినా, నర్సు అంటే ఎవరనుకున్నావు? నర్సు అంటే ఓ గురువు, నర్సు అంటే ఓ దైవం. మనోడు జేబులో పర్సు లేకుండా ఉండగలడేమో గాని వెనకాల నర్సు లేకుండా మాత్రం అస్సలు ఉండలేడు. అందుకే అన్నారు నర్సో రక్షతి రక్షితః అని. బాబాయ్, నువ్వు ఇంకా మూస్తావా? నువ్వు పోస్తావా రంగు? ఏ
రంగు పూస్తేనే ప్రేమ ఉన్నట్ట? రే కన్నయ్య, నీకు మీనాక్షి మీద ప్రేమ ఉందని తెలుసు, కానీ ఎంత ప్రేమ ఉందో తెలియాలి కదా. రంగు పోయి కన్నయ్య. పోయిరా. ఇక నుండి క్రిష్ నేను గాలి కూడా దూరనంత దగ్గర అయిపోతుంటే నువ్వు మాత్రం ఋతుక్కి దూరమై శ్మశానానికి దగ్గరవు. చిన్నత, మొగుడితో ఏ అచ్చుటైనా ముచ్చటైనా అది తాళి కట్టించుకున్న భార్యకి సాధ్యం కదా. అందులో డౌటే ఉంది మీనాక్షి. అది భగవంతుడి రాత. ఎవ్వరూ కాదనలేరు. కాదంటే మాడిపోతారు. ఆ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలు మీనాక్షి. థ్యాంక్స్ మావయ్య. పుయ్యమ్మా. రండి. ముందుకెళ్ళరా. వెళ్ళు. సూపర్, సూపర్. రే కన్నయ్య, ఇప్పుడు నువ్వు పోయి. పోయిరా. తీసుకోరా. కొంచెం ఎక్కువ తీసుకోరా. అది ఎందులోనూ తగ్గకూడదు మనం. పోయిరా. ఏమిట్రా వేలు, రెండు చేతులతో పోయి. వెరీ గుడ్, వెరీ గుడ్. పెద్దదినా, రంగులు పూసుకోవడం అయింది. ఇక మిగిలింది స్వీట్స్. లాయించమంటారా? లాగించండి, కానీ ఎవరికి వాళ్ళు కాదు, ఒకరికొకరు తినిపించుకోవాలి. అదెంత పని? ఒకేసారి కేజీ స్వీట్స్ నా కనక నోట్లో కుక్కేస్తాను. కనకం తెరవై నోరు. మాణిక్యం, ఏ వదినా? ఇక్కడ ఒక్కళ్ళకు కూడా రొమాంటిక్ యాంగిల్సే తెలియవయ్యా. అదేంటి పెద్ద అలానే సారు? కొంపదీసి మీ అందరి ముందు రొమాన్స్ చేసుకోవాలా ఏంటి? అయ్యో మైదానం, అక్కర్లేదయ్యా. రొమాంటిక్ గా ఒకరికొకరు తినిపించుకుంటే చాలు, కానీ చేతులతో కాదు. చిచి, కాళ్ళతో తినిపించుకుంటే అసహ్యంగా ఉంటుంది పెద్దదినా. మైదానం. అర్థమైంది. భర్త నోటితో ఆ జాంగిరీని పట్టుకొని రొమాంటిక్ గా భార్య నోటికి అందించాలి. భార్య ఆ జాంగిరీ మొత్తం తినేయాలి. అలాగే భార్య కూడా భర్తకి అందించాలి. ఏం స్వర్ణ ఇది? జాంగిరీరా. అది కాదు స్వర్ణ, ఈ టాస్క్ ఏంటి? నేను రెడీ. కనకం రావే, అల్లాడి మైదానం.
మీరు తినిపించుకునే టైం అయిపోయిందయ్యా. పెద్దదినా ఒక్క ఛాన్స్. ఆగు. ఆ, ఇప్పుడు తినిపించుకోవాల్సింది వీళ్ళిద్దరు. కన్నయ్య, మీనాక్షికి తినిపించు. స్వర్ణ చక్కగా ఎవరు జాంగ్రీ వాళ్ళు తీసుకొని తినేయచ్చు కదా. కావాలంటే నేను 2 తింటాను. అలా కుదరదు కన్నా. ఒక్కసారి కమిట్ అయితే వదిన తన మాట తనే వినదు. ఇది మాత్రం బాగా చెప్పావయ్యా. కన్నయ్య కాని. పోనీ స్వర్ణ చేతు తినిపించిన. ఊరే కన్నయ్య, నువ్వు అసలు కుర్రాడవేనేట్రా? ఈ వయసులో ఎలా ఉండాలి? అదే మా వయసులో ఉన్నప్పుడు ఆ కథే వేరు. ఆ కథ వేరు, ఈ కథ వేరు స్వర్ణ. కథలు వేరైనా కథలో ఉన్న కంటెంట్ ఒకటేరా. అదేరా ప్రేమంటేను. రేయ్, నువ్వెక్కువ మాట్లాడకుండా తినిపించు. తప్పదా? తప్పదు కాక తప్పదు, తినిపించు. ఇవ్వు. ఇది కాదు, అది ఇవ్వు. ఇది కూడా ఫ్రెష్ రా. అలా చూస్తావేంట్రా? నోట్లో పెట్టుకో. తినిపించు. వెనకెళ్తావేంట్రా, ముందుకెళ్ళు. అంతే అంతే. రండి రండి, దగ్గర రావాలి. దగ్గరికి వెళ్ళరా. తినిపించు. అంతే అంతే. అంతే. అరే వెనక తగ్గదు. అరే వెళ్ళు. దగ్గరికి వెళ్ళరా. అంతే. ఇంకొంచెం ఇంకొంచెం. అరే అబ్బా. అంతే. ఏం భయపడదు, నీకు నేనున్నాను. అరే కొంచెం ముందుకెళ్ళు. అంతే. ఇంకొంచెం. అబ్బా అబ్బా అబ్బా. అంతే అంతే. ఇంకొంచెం. అబ్బా. అంతే అంతే. ఏమే, వాడి చేతి నోటితో జాంగ్రీ తింటావా? చెప్తా. రే కన్నయ్య, ఇక చాలు. ఇండియన్ ఫెస్టివల్ ని ఇంగ్లీష్ ఫెస్టివల్ చేశారు కదరా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్. అయ్యో అయ్యో అయ్యో. నాకు తెలుసు ఎలా పర్ఫార్మెన్స్ ఇవ్వాలో, ఎలా మెప్పించాలో. సౌందర్య సౌందర్య సౌందర్య. రేయ్,
నేను అక్కడే తోసేశాను కదరా మళ్ళీ ఎలా వచ్చావ్? అయ్యయ్యో ఎలాగో వచ్చాలేమ్మా నువ్వు మాత్రం లోపలికి వెళ్ళొద్దు వెళ్ళి నా కొంప ముంచుద్దామా రేయ్ కొంపలో అడుగు పెట్టాను మునిగినా తేలినా నటనే చెప్పు ఎవరు క్రిష్ ఎవరు నా భర్త ఎవరికి భారీగా నటించాలి అబ్బో, అమ్మో. బలరావు నువ్వు అయిపోయావు నా చేతిలో క్రిష్ అక్కడున్నాడు వెళ్ళి తనకు కూడా రంగులు పోయి అయ్యో చాలు మళ్ళీ కొట్టు ఈ చూపు నా మీద పడింది. చెప్పురా చెప్పురా చెప్పు రేయ్ ఆఖరిసరిగా అడుగుతున్నాను నా బట్ట ఎక్కడా ఆ, నాకు తెలియదమ్మా నువ్వు చెప్పకపోతే నేను కనుక్కోననుకున్నావా నాకు తెలియదు అనుకుంటున్నావా ఎక్కడ నా క్రిష్ నాదా 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 ఎక్కడ నా క్రిష్ క్రిష్ నేను వస్తున్నా సౌందర్య ఓ మహానటి సౌందర్య ఆగవే ఆగు ఏయ్, ఎవరు నువ్వు అబ్బా అదే టచ్ టచ్ అదే టచ్ టచ్ ఏంటి ఏమండి మీ పేరేంటి నా పేరు నీకెందుకు ఆ, పేరు చెప్తేనే కదా కన్ఫర్మ్ అయ్యేది కన్ఫర్మ్ అవడం ఏంటి ఎవరు నువ్వు సార్, సార్, సార్. ఏయ్, నువ్వా సారీ సార్ పొరపాటు అయిపోయింది సౌందర్య రావే పోదాం రావే పోదాం ఎవరి అమ్మాయి ఈ అమ్మాయి ఆ అమ్మాయి సార్ ఆ అమ్మాయి ఎవరు సౌందర్య సార్ అబ్బా సౌందర్య ఎవరు ఆ, అలా అడగండి ఇక్కడ ఎవరు సౌందర్య లేరు సార్ మీనాక్షి సార్ డూప్లికేట్ మీనాక్షి సార్ కొంప ముంచావు కదరా ఎందుకు తీసుకొచ్చావు నేను అక్కడ తీసుకొచ్చాను సార్ ఇదే వచ్చింది యుద్ధం చెప్పాను కదరా మీరు నాకు చెప్పారు నేను దీనికి చెప్పాను నేను మీ మాట విన్నాను ఇది నా మాట వినట్లేదే మీనాక్షి క్యారెక్టర్ లో ఒదిగిపోయారంటుంది సార్ నటించి తీరుతానంటుంది సార్ అమ్మా! కొట్టండి అలా కొట్టండి ఇంకా బాగా కొట్టండి నన్ను తొక్కేయాలని చూస్తున్నాడు సార్ ఇందులో నా తప్పేం లేదు సార్ దీని క్యారెక్టర్ బాగా ఎక్కేసింది సార్ అవును ఇదంతా ఈయనకెందుకు చెప్తున్నావు అసలు ఈయనెందుకు బతిమాలుతున్నావు కొంపదీసి ఇతనేనా నా పతిదేవుడు ఏమండి మీరేనా నా శ్రీవారు నేనండి గుర్తుపట్టలేదా మీ మీనాక్షిని పుట్టింటి నుంచి ఇప్పుడే వచ్చానండి అత్తయ్య గారు ఎక్కడా అవును ఏంటి ఇల్లంతా ఈ హడావిడి ఏంటండి అలా చూస్తున్నారు రండి ఓడి ఏయ్! రే 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 ఏంట్రా ఇదంతా సార్ గంట నుంచి ఏపుకు తింటాం సార్ ఏమండి ఏదో మాటలు పట్టించుకోకండి అయినా వీడితో మాటలేంటండి మీరు రండి మనం బెడ్రూమ్ బెడ్రూమ్ కా అవునండి మీరే కదా నా భర్త క్రిష్ నేను కాదు ఏంటి మీరు కాదా కాదు అయ్యో రామా ఇందాకటి నుండి పరాయి పురుషుణ్ణి పెరగటనుకొని నటనంతా వృధా చేశాను మీరేమనుకోకండి అబ్బబ్బే. యాక్చువల్లీ కాస్త అయితే కౌగిలించుకుందాం అనుకున్నాను పతివ్రతను కాబట్టి ఆగిపోయాను ఇంతకు మా ఆయన క్రిష్ అక్కడ మీ ఆయన మీ ఆయన ఆ, ఆ, బాబాయ్ నిన్ను ఇరికిస్తాను చూడు ఆ, అదిగో కోతిలా గెంతుతున్నాడే ఆయనే మీ ఆయన మా ఆయన ఆ, అవును నారాధన అవును వెళ్ళు రాధా, వస్తున్నా క్రిష్, అక్కడే ఉండు, వస్తున్నా క్రిష్ సార్ హ్యాపీ హోలీ మీకేగా చెప్తుంది వెళ్ళండి
రంగులు వెదహోలే. వీళ్ళ మధ్య తిరగాలంటేనే చిరాకేస్తుంది. ఛ! ఏంటి రంగులాడుతున్నావా? మీనాక్షితో కలిసి డాన్స్ ఆడలేకపోయావా? ఏం మాట్లాడుతున్నావు? ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? నిజంగా నీకు పౌరుషమే ఉంటే మీనాక్షిని ఇంట్లోకి రప్పించవు, ఇలాంటి పరిస్థితిని తీసుకురావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు బలరాం. మీనాక్షి నేను రప్పించడం ఏంటి? నువ్వు రప్పించలేదు సరే, మీనాక్షి ఈ గుమ్మంలో అడుగు పెట్టకుండా ఎందుకు ఆపలేకపోయావు? ఏమన్నా మీనాక్షి ప్లేస్ లో డ్రామా ఆర్టిస్ట్ వస్తుందా? అందరూ తనే మీనాక్షి అని నమ్మేస్తారా? వాళ్ళని నమ్మించడం నీకు హెడేకా? ఏది డ్రామా ఆర్టిస్టు? కింద ఇందాక కృషి ముద్దు పెట్టుకున్నాడు తనేనా? ఈ రోజు ముద్దు పెట్టించావు, రేపిద్దరికి శోభనం చెయ్యి. బలరాం, మాట్లాడకో. మాట్లాడే అర్హత కోల్పోయావు. మీనాక్షి ఒంటరైపోయింది, ఇక మీనాక్షి నీదే అన్నావు. సున్నితంగా డీల్ చేస్తే ఎంతటి ఆడదైనా పడిపోతుందని లెక్చర్ల మీద లెక్చర్లు తెచ్చావు. మరి ఇప్పుడు జరుగుతున్నదేంటి? వాడు మీనాక్షిని ముద్దు పెట్టుకుంటుంటే నాకు రక్తం మరిగిపోతుంది. మగాడివి, నీకే అంతలా రక్తం మరిగిపోతుంటే ఆడదాన్ని కృష్ణి బొంగరంలా తిప్పుకున్న దాన్ని నా కళ్ళ ముందే దాన్ని వాడు ముద్దు పెట్టుకుంటుంటే నా రక్తం ఎంత మరిగిపోవాలి? మీనాక్షి దృష్టిలో నువ్వు కేవలం ఓ మగాడివి. ఇంకాస్త గట్టిగా మాట్లాడాల్సి వస్తే మొగుడికి అన్నవి అంతే. మరి కృష్ దృష్టిలో నేను దేవతని, వాడి ప్రాణాన్ని. అలాంటి వాడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేనెలా తట్టుకోగలను? ఏంటి అలా ఒకసారి పక్కకి రావే. నెత్తి మీద ఒకటి ఇస్తానా? వేళపాల లేదా ఏంటి? దీనికి వేరే పని ఎందుకే? నోరు మూసుకోండి. డాన్స్ చేద్దామంటే నోరు మూసుకోమంటావంటే?